హలో! హాయ్ వియాస్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి మనకు మునక్కాయ పప్పుచారు అండి. దీనికోసం నేను చిన్న గ్లాసు అంటే పెద్దదైతే హాఫ్ గ్లాసు అంత నేను పప్పు తీసుకున్నానండి. నా దగ్గర చిన్న గ్లాస్తోనే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత దీన్ని 2 టైమ్స్ బాగా వాటర్ వేసి శుభ్రం చేసి కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత దీనికి సరిపోయే అన్ని వాటర్ అంటే 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను కదా, ఒక 4 to 5 గ్లాసెస్ అదే ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నాం అదే గ్లాస్ తోటి 4 to 5 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పప్పులోనే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలండి. కంప్లీట్ కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఉడికిన తర్వాత ఇలా మునక్కాయలు ముందే పప్పులో వేసుకోవడం వల్ల మనకు మునక్కాయలన్నీ మెత్తగా నుజ్జు నుజ్జు అయిపోతాయండి. ఇలా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ కోసం నేను ఒక బౌల్ తీసుకున్నాను పెద్దది. దీంట్లో బౌల్ హీట్ అయిన తర్వాత ఒక 1.5 పావు వరకు నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత జీరా అండ్ ఆవాలు కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు అంటే ఒక మీడియం సైజు ఒక ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇది కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకుంటే చాలండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసేస్తే మనకు కొంచెం ఉడికిపోయాయి కదండి. ఈ స్టేజ్లో కొంచెం మాడకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలండి. ఈ ఉల్లిపాయలు కూడా మనకు ఉడికినాయండి. ఈ స్టేజ్లో ఒక మీడియం సైజు పచ్చిమిర్చి సన్నగా తరిగి కట్ చేసి వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇది కూడా ఈ ఆయిల్లో కలిసిపోయేలాగా కలుపుకొని ఉడికించుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఈ 2 కూడా ఆయిల్లో కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత నేను ఒక 5 పెద్ద మునక్కాడలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను పొట్టు తీసి. తర్వాత మునక్కాడలకు ఉప్పు పట్టేలాగా ముందే హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. కలిపి ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించుకుంటే చాలండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు కొంచెం మగ్గిపోయి ఉన్నాయి కదండి. ఒకసారి కలుపుకొని చూసుకుందాము. మాడకుండా చూసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఒక 3 మీడియం సైజు టమాటాలు అంటే ఒక కప్పు టమాటాలు తీసి వేసుకున్నాను. అవి కూడా మంచి గ్రేవీకి కలిసిపోయేలాగా మునక్కాయలు ఆయిల్ కలిసిపోయేలాగా కలిపి మూత పెట్టి ఒక టమాటాలు మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి. 2 మినిట్స్ ఉంచుకున్నాను. 2 మినిట్స్ టైం పట్టింది నాకు. 2 మినిట్స్ తర్వాత కలిపి చూసుకుంటే టమాటాలు మగ్గిపోయినాయి. మనం ముందుగా ఉడికించుకున్న పప్పు ఉన్నది కదండి, ఆ పప్పు ఇప్పుడే వేసుకోవాలి. లాస్ట్కి వేసుకుంటే మునక్కాడలకి గ్రేవీలకు పట్టదు కదండి, అందుకే వేసుకుంటున్నాను. టమాటాలు ఉడికిన తర్వాత ఇది ఒకసారి ఇలా కలిపి ఈ థిక్ గ్రేవీగా ఉన్నది కదండి, ఇప్పుడు కొన్ని అంటే చిన్న గ్లాస్లో సగం వాటర్ వేసి కలిపి ఉడికించుకుంటున్నాను మాడకుండా. మూత పెట్టి ఒక 1 మినిట్ వరకు ఉంచుకుంటే చాలండి. 1 మినిట్ తర్వాత చూస్తే మంచిగా పప్పు కూడా ఈ మునక్కాయల ఈ టమాటా గ్రేవీకి కూడా మంచిగా పట్టేసినది. ఇట్లా చేసుకోవడం వల్ల మునక్కాడలు చాలా టేస్టీగా ఉంటాయండి తినేటప్పుడు. అలాగే నేను ఒక 2.5 స్పూన్స్ కారం వేస్తున్నాను. నాకు అంత పట్టిందండి. తర్వాత ఇప్పుడే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. ఫస్ట్ మునక్కాడలో కొంచెం వేసాను, అలాగే పప్పులో కూడా వేసాను కదండి. నాకు ఇప్పుడు 1.5 స్పూను ఉప్పు పట్టిందండి. దీంట్లో కూడా ఇప్పుడు వాటర్ వేసి కారం ఉప్పు కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1 మినిట్ వరకు ఉడికించుకుంటే చాలండి. 1 మినిట్ తర్వాత మూత తీసి చూస్తే మంచిగా ఇది ఉడికిపోయినది మంచిగా ఉన్నది కదండి. ఈ స్టేజ్లో ఒక మీడియం సైజు లెమన్ అంతా చింతపండు నానబెట్టుకొని ఆ గ్రేవీ తీసుకున్నానండి. ఆ గ్రేవీ రసం కూడా ఇప్పుడే వేసుకున్నానండి. లాస్ట్కి వేసుకున్నాను. ముందే వేసుకుంటే చేదు ఉంటుంది అనేసి ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు అండ్ కారం సరిపోయినా లేవని చూసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు కాయించుకోవాలండి.
5 మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా చారు కింది మీదకి ఇలా ఎగురుతున్నది కదండి. ఎక్కువసేపు కూడా కాగబెట్టుకోవద్దండి, ఎందుకంటే చింతపండు రసం చేదెక్కుతుంది కదా. 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ పప్పు రెడీ. థ్యాంక్స్ ఫర్